గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇదొక స్పెషల్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే నేను బీటెక్ చేశాను. బీటెక్లో మేము 6 మెంబర్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఎక్కడ కనిపించినా మేము బ్యాచ్ అంతా ఒకే చోట ఉండేవాళ్ళం అనమాట. అంతా క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం మీట్ అవ్వాలని, కానీ కుదరడం లేదు. ఇంకా ఒక్కొక్క ఫ్రెండ్ తను పెళ్ళైన తర్వాత హైదరాబాద్లో ఉంటుంది, కానీ ఇప్పుడు మదనపల్లికి వచ్చిందనమాట. ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతే కలవడం కష్టం అని చెప్పి మేమిద్దరం అయితే మీట్ అయిపోయాము. వేరే వాళ్ళు క్యాన్సిల్ అయినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేసుకుందామని. సో తను వస్తుందని తనకు చాలా ఇష్టమైన రెసిపీస్ అన్నీ కూడా చేసి పెట్టాను. తనకి ఫేవరెట్ పూరి అనమాట. దానికి కాంబినేషన్గా తలకాయ కూర, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై చేశాను. ఫ్యాన్ కట్కే పోతున్నాడు. ఏం చేస్తాడు మా అద్దంని బిక్తన్నాడు. ముక్కో నిజంగానే రాలిపోతుంది. బాగుందా చీర? చీర బాగుందా నాన్న? బాగుందా చీర? పీకి పీకి కింద పీకి చక్క ముక్కలు వేసుకో, అట్లా కూర్చోద్దు. చక్క ముక్కలు వేసుకో. ఇంకా నీవు ఇంకో బిడ్డ అయితే వదిలేసి వెళ్ళిపోతే మీ అమ్మమ్మ అంతే. సరే కదా ఫ్రెండ్, మా ఫ్రెండ్ నీలిమ అలాగే వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. తన కొడుకు అయితే మా అమ్మతో చాలా బాగా కలిసిపోయాడనమాట. వచ్చి రాగానే ఇంకా అందరం మాట్లాడేసరికి కొంచెం భయపడినట్టున్నాడు. కాసేపు తర్వాత ఇంకా చాలా బాగా ఆడుకుంటూ ఉండిపోయాడు. మంచిగా అనిపించింది నాకు ఆ రోజంతా. చాలా మెమరీస్ అనమాట. మేము బీటెక్లో ఉన్నప్పుడు కొన్ని ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. అప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా అయిపోయామో చూస్తున్నారు కదా. ఈ ఫొటోస్ అన్నీ కూడా 2018 అండ్ 19లో తీసుకున్నవి. ఎందుకంటే మాకు బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఫోన్స్ అలా ఉండేవి కాదు కాలేజ్లో. థర్డ్ ఇయర్ ఇంకా పేపర్ ప్రజెంటేషన్స్ అని, సెమినార్స్, వర్క్షాప్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, మినీ ప్రాజెక్ట్స్ ఇలా. అవి జరిగేటప్పుడు ఫోన్స్ అలా ఉండేటివి అనమాట. మేము మూవీస్ కూడా కలిసి వెళ్ళాము. ఇంకా చాలా ప్లేసెస్కి బ్యాచ్ ఎప్పుడు వెళ్ళేవాళ్ళం. మా ఇంటికి అందరూ వచ్చేవాళ్ళు, మేము వేరే వాళ్ళ ఇంటి. ఇప్పుడు మా ఇంటికి వచ్చారు కదా, నెక్స్ట్ వీక్ నీలిమ వాళ్ళ ఇంటికి, నెక్స్ట్ వీక్ మీకు చిట్టి. మాకు నిక్ నేమ్స్ కూడా ఉన్నాయి. నన్ను హరి అని పిలిచేవాళ్ళు. హారిక, ప్రవళిక, నీలిమ, రూప, అలాగే తులసి, పవన మంజరి అని. పవనాన్ని మేము చిక్కు అనేవాళ్ళం, తులసిని చిట్టి అని పిలిచేవాళ్ళం, నన్ను హరి అనేవాళ్ళు, ప్రవళికకి పవి, ఇలా నీలిమకి నీలు. సో ఈ పేర్లన్నీ కూడా బాగా అనిపిస్తాయి. ఇవన్నీ మెమరీస్ చాలా గుర్తు చేసుకున్నాం మేము మీట్ అయిన రోజు. ఎన్ని మెమరీస్ అండి, నిజంగా చదువుకునే రోజుల్లో చాలా బాగుండేవి. ఎడ్యుకేషన్ 2019లో కంప్లీట్ అయిపోయింది. అందరం జాబ్ చేయడానికి వెళ్ళాము. కొన్ని ఇయర్స్ తర్వాత నాకు నీలిమకి మ్యారేజ్ అయిపోయింది, చిట్టికి కూడా మ్యారేజ్ అయిపోయింది, రూపాకి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా చిక్కుకి అదే పవనాకి అలాగే పవి ఇంకా మ్యారేజ్ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ ఇంకేదైనా గెట్ టుగెదర్ అవ్వాలంటే ఇంకా వాళ్ళ మ్యారేజ్కి ట్రై చేయాలి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ తిన్నాము, కబుర్లు చెప్పుకున్నాం, చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా బయలుదేరేటప్పుడు ఇలా ఫార్మాలిటీస్ కూడా చేసుకునేటప్పుడు చాలా బాగా అనిపించింది. ఒక మంచి ఫీలింగ్ అనమాట. ఇంత పెద్దవాళ్ళం అయిపోయాం మనము అని కూడా. అందరూ ఉంటే బాగుండేది. ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఇంకా నీలిమ వాళ్ళ అమ్మమ్మ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. చాలా మంచిగా గడిచింది రోజంతా కూడా. ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి బాగా ఎంజాయ్ చేయడం బాగుంటుంది కదా. సో మీ ఫ్రెండ్స్ ఎప్పుడు గెట్ టుగెదర్ అయ్యారు, మీరు కూడా ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అవేమన్నా ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను కూడా చదువుతాను, మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను ఫ్రెండ్స్.